హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఏ ఫైనల్ ఇన్వెంటరీ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఈ చాప్టర్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అండ్ ఇందులో క్వశ్చన్స్ ఏమున్నాయి అండ్ ఈ చాప్టర్ అప్లికబిలిటీ ఏమి, ఆ అబ్జెక్టివ్స్ ఏమి. అబ్జెక్టివ్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్, ఇన్వెంటరీ కాస్ట్ కనుక్కోవడానికి అండ్ సబ్సిక్వెంట్ రికగ్నిషన్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉంటాయి అండ్ గైడెన్స్ కాస్ట్ ఫార్ములాకి ఫిఫో వెయిటెడ్ యావరేజ్ ఆ మెథడ్ కి సంబంధించి. తర్వాత ఇది అప్లికబుల్ టు ఆల్ ఇన్వెంటరీస్ కి అప్లికబుల్ అవుతుంది ఎక్సెప్ట్ ఇండియా ఎస్ 32 అండ్ 109 దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించి అండ్ ఇండియా ఎస్ 109 ఇండియా ఎస్ 41 అగ్రికల్చర్ కి సంబంధించి అప్లికబుల్ కాదు. అండ్ రిమైనింగ్ ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి వాల్యుయేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, కాస్ట్ ఫార్ములా గురించి, నెట్ రియలైజబుల్ వాల్యూ దట్ ఈస్ ఎన్ఆర్వి వాల్యూ ఏముంటుందో తెలుసుకుందాం. తర్వాత రికగ్నిషన్ ఎక్స్పెన్సెస్ ఎట్లా అండ్ డిస్క్లోజర్ గురించి మనం డిస్కస్ చేయం. నెక్స్ట్ ఇక్కడ స్కోప్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఫస్ట్ మనం ఏవైతే చెప్పినామో అదే చెప్తుంది, అప్లికబుల్ టు ఆల్ ఇన్వెంటరీస్ ఎక్సెప్ట్ 32, 41, 109 అని చెప్తాది. ఇక్కడ రిలవెంట్ డెఫినేషన్ ఫస్ట్ కావాలి. ఇన్వెంటరీ అంటే ఏమి? ఇన్వెంటరీ అంటే ఒక అసెట్. ఇన్వెంటరీ ఈజ్ ఏ అసెట్. ఆ అసెట్ అంటే ఎప్పుడు అంటే హెల్డ్ ఫర్ ఇన్ సేల్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. మన ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో సేల్ కి ఏదైతే పెడతామో ఆ దాన్ని ఇన్వెంటరీ అనొచ్చు. ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సేల్ ఆఫ్ సచ్, ఈ సేల్ చేయడానికి ఆ ఐటమ్స్ ఏవైతే చేస్తుంటామో ఆ ప్రొడక్షన్ లో యూజ్ చేసే ఐటమ్స్ ని కూడా మనం ఇన్వెంటరీ కిందనే ఫామ్ చేస్తాం. అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ లో కానీ అండ్ సప్లైస్ టు బి కన్స్యూమ్డ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ ఇన్ ద రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. మనం ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటామో, మనం ఏవైతే ప్రొడక్షన్ ప్రోడక్ట్స్ ని అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంటామో వాటి కోసం యూజ్ చేసే ఐటమ్స్ ని కూడా మనం ఇన్వెంటరీ అని అంటాము. ఇది ఇన్వెంటరీ అంటే మనకి ఒక అసెట్. అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో అసెట్ సైడ్ చూపాలి. అసెట్ లో ఎక్కడ చూపిస్తాము? కరెంట్ అసెట్ లో చూపిస్తాము. కరెంట్ అసెట్ లో ఇన్వెంటరీ ఆర్ ఇన్వెంటరీలో వచ్చేసి మళ్ళీ ఫినిష్డ్ కూడా, వర్కింగ్ ప్రోగ్రెస్ ఇవన్నీ మనం చూపిస్తుంటాం. ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ 1 లో ఏం చెప్తారు? యాజ్ పర్ ఇండియాస్ 2 ప్రకారం దట్ ఈస్ ఇన్వెంటరీ ప్రకారం ఇన్క్లూడ్స్ materials and supplies awaiting use in the production process, whether packing materials and publicity materials are covered by them. టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ సప్లైస్ అవైటింగ్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ ప్రాసెస్ అంటే మెటీరియల్ సప్లైస్ ఏవైతే ఉంటావో ప్రొడక్షన్ ప్రాసెస్ లో యూజ్ చేసేటివి అండ్ ప్యాకింగ్ అండ్ మెటీరియల్ పబ్లిసిటీ కోసం యూజ్ చేసే ఐటమ్స్, వీటిని కూడా ఇన్వెంటరీ AS2 లో ఇంక్లూడ్ చేస్తామా అని ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్. ఇక్కడ మనకు వచ్చేసి ఇన్వెంటరీ అంటే 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇన్వెంటరీలో వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. దట్ ఈస్ ఒకటి ప్రైమరీ ఇన్వెంటరీ ఒకటి అండ్ సెకండరీ ఇన్వెంటరీ ఒకటి. ప్రైమరీ ఇన్వెంటరీ ఏదంటే మనం ప్రొడక్షన్ ప్రాసెస్, మనం ఏవైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటామో ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ లో యూజ్ చేసేటివి మన ఇన్వెంటరీ అనే చెప్పవచ్చు. అండ్ సెకండరీ ఐటమ్స్ ఏమంటే ప్యాకింగ్ మెటీరియల్స్ అండ్ పబ్లిసిటీ మెటీరియల్స్, ఇవన్నీ కెనాట్ బి కన్సిడర్ యాజ్ ఇన్వెంటరీ. ఎందుకంటే ఇవి రిలేటెడ్ టు సెల్లింగ్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ని మనం ఇన్వెంటరీలోకి తీసుకోము. ఎందుకంటే వన్స్ ప్రోడక్ట్ రెడీ అయ్యేంత వరకు మనకి ఇన్వెంటరీ అవుతుంది. వన్స్ ప్రోడక్ట్ రెడీ ఫర్ సేల్, అది అవుట్ సైడ్ ప్రోడక్ట్ ని సేల్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, మనం ప్యాకెట్ యూజ్ చేస్తున్నామా, కవర్ లో పెట్టిస్తున్నామా, అవన్నీ అవుట్ సైడ్ ద ఇన్వెంటరీ కాస్ట్. అంటే మనకి ట్రేడింగ్ అకౌంట్ వరకు ఉన్న ఎక్స్పెండిచర్ మాత్రమే ఇన్వెంటరీలో మనం ఇంక్లూడ్ చేయాలి. ట్రేడింగ్ తర్వాత పిఎన్ఎల్ లో మనం బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 2 అకౌంట్స్ మనం రెగ్యులర్ గా ప్రిపేర్ చేస్తున్నాము. ట్రేడింగ్ లో వచ్చేటి మాత్రమే ఇన్వెంటరీలో వస్తాయి, రిమైనింగ్ అన్ని పిఎన్ఎల్ వస్తాయి. పిఎన్ఎల్ దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వచ్చే ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇన్వెంటరీ కాస్ట్. సో ఏవైతే పబ్లిసిటీ మెటీరియల్స్ ఉన్నావో అవి సేలబుల్ కండిషన్ లోకి తీసుకురావడానికి కాదు, కాబట్టి వాటిని ఈ ఇన్వెంటరీలో ఇంక్లూడ్ చేయము. ఓన్లీ ప్రైమరీ వర్క్ ఇంక్లూడ్ చేస్తాము. అండ్ ఎన్ఆర్వి అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ, అవన్నీ మనం క్లియర్ గా చూసుకుందాం. First, an entity holds inventories of 10,000 units and it could sell the same in the market 10 rupees each. Okay, ఒక ఎంటిటీ దగ్గర ఒక 10,000 యూనిట్స్ ఉన్నాయంట, అది మార్కెట్ లో 10 రూపీస్ కి అమ్మడానికి రెడీగా ఉంది. అండ్ ద ఎంటిటీ హ్యాస్ ఆర్డర్ ఇన్ హ్యాండ్ టు సేల్ ఇన్వెంటరీ అట్ ది రేట్ ఆఫ్ 11 రూపీస్. అంటే ఒక ఆర్డర్ వచ్చింది, 11 రూపీస్ వాళ్ళు కొనుక్కుంటా అన్న. అంటే మార్కెట్ లో సేల్ చేయడానికి పోయినప్పుడు మార్కెట్ లో చూసుకుంటే దానికి ఏమో 10 ఉంది, బట్ వేరే వాళ్ళు కొనుక్కుంటా అనేది 11 రూపీస్ కి కొనుక్కుంటా అన్నారు. ద ఇంక్రిమెంటల్ సెల్లింగ్ కాస్ట్ పర్ యూనిట్ అంటే మనం ఈ 11 రూపీస్ కి అమ్మాలంటే మనం ఒక 0.5 రూపీస్ మనం ఎక్స్పెండిచర్ మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ దిస్ సిచ్యువేషన్ మనం ఫేర్ వాల్యూ ఈజ్ 10 రూపీస్ ఈచ్, బట్ ఎన్ఆర్వి ఈజ్ 10.5 దట్ ఈస్
ఈ 11 రూపీస్ ఏదైతే ఉందో దాని నుంచి 0.5 మనం ఏదైతే ఎక్స్పెండిచర్ పెడతామో ఆ ఎక్స్పెండిచర్ ని లెస్ చేసి తీసుకోవాలి. దట్ ఈస్ ఎన్ఆర్వి ఫేర్ వాల్యూ. ఫేర్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్, ఎన్ఆర్వి వచ్చేసి విచ్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రిమెంటల్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూనే ఎన్ఆర్వి. దట్ ఈస్ నెట్ రియలైజబుల్ వాల్యూ కావాలి. మనం ఇప్పుడు అమ్మితే మనకి ఎంత నెట్ వస్తుందో అది నెట్ రియలైజబుల్ వాల్యూ. మనకి ఇన్వెంటరీస్ ని మెజర్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. 2 మెథడ్స్ కాదు, whichever is lower తీసుకుంటాము. దట్ ఈస్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి. ఎన్ఆర్వి మీన్స్ నెట్ రియలైజబుల్ వాల్యూ. కాస్ట్ అంటే మన ఈ ప్రోడక్ట్ ని రెడీ ఫర్ సేల్ కి పెట్టడానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ ఆ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటాము. విచ్ ఎవర్ ఈస్ లోయర్ లో ఈ కాస్ట్ అంటే ఈ కాస్ట్ లో ఏవేవి ఇంక్లూడ్ అవుతుంది, ఈ కాస్ట్ మే ఇంక్లూడ్స్ ఆల్ పర్చేజ్ కాస్ట్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి, ఆల్ కాస్ట్ కన్వర్షన్ కాస్ట్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి, ఆల్ అదర్ కాస్ట్ ఏవైనా బ్రింగింగ్ టు ద ఇన్వెంటరీ టు ద ప్రజెంట్ లొకేషన్ అండ్ కండిషన్స్ ని, అంటే ఒక ప్రోడక్ట్ ని ప్రజెంట్ లొకేషన్ లోకి కండిషన్ లోకి తీసుకురావడానికి ఏవైతే ఎక్స్పెండిచర్ పెడతామో ఆ ఎక్స్పెండిచర్ అన్నిటిని మనము కాస్ట్ గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ కాస్ట్ ఎన్ఆర్వి అంటే ఫేర్ వాల్యూ ఎంతైతే ఉందో దానికి మనం పెట్టాల్సిన ఎక్స్పెండిచర్, సెల్లింగ్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెట్టాల్సి ఉంటే ఆ ఎక్స్పెండిచర్ ని తీసేసిన తర్వాత వచ్చేదే మనకి ఎన్ఆర్వి. ఓకే, దీని తర్వాత ఏముంటుంది ఇక్కడ కాస్ట్ అంటే ఏవో వస్తాయి అంటే ఫస్ట్ చెప్తారు కాస్ట్ ఇంక్లూడ్స్ దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ పర్చేస్, కన్వర్షన్ కాస్ట్, అదర్ కాస్ట్ బ్రింగింగ్ టు ద లొకేషన్ అంటారు. దీనికి సంబంధించి మనకి ఈ కాస్ట్ లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అంటే కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఇట్ మే ఇంక్లూడ్స్ పర్చేస్ కాస్ట్ కావచ్చు, ఇన్పుట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఏవైనా సబ్సిక్వెంట్ రికవరబుల్ ఎంటిటీ ఉంటాయి కదా వాటికి సంబంధించి, అండ్ ట్రాన్స్పోర్ట్ హ్యాండ్లింగ్. ఈ ఎక్స్పెండిచర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్స్ లో మనకి ఈ ఎక్స్పెండిచర్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చినా చూడండి మనకి క్లియర్ గా ఇవి పర్చేజ్ కాస్ట్, ఇన్పుట్ డ్యూటీస్, ట్రాన్స్పోర్టేషన్, హ్యాండ్లింగ్ చార్జెస్, అదర్ కాస్ట్ బ్రింగింగ్ టు ద లొకేషన్. బట్ లెస్ ట్రేడ్ డిస్కౌంట్స్, రిబేట్స్ అండ్ అదర్ సిమిలర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని లెస్ చేయాలి. ఇక ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 లో ఏం చెప్తారంటే ఒక ఏబిసి కంపెనీ అనేది ఉంది, అది గూడ్స్ ఫ్రమ్ పర్చేసింగ్ ఓవర్సీస్ సప్లైర్స్ అంటే వేరే కంట్రీ నుంచి తీసుకుంటుంది. బట్ ఇది డెలివరీ వచ్చేసి 1000 యూనిట్స్ ఆఫ్ కాంపోనెంట్ ఎక్స్, ఆ కాంపోనెంట్ ఎక్స్ దాని పేరు అండ్ దాన్ని వచ్చేసి 1200 పర్ యూనిట్ కి కోట్ చేసింది. బట్ ఏబిసి లిమిటెడ్ హ్యాస్ నెగోషియేటెడ్ ట్రేడ్ డిస్కౌంట్ at 5 rupees డ్యూ టు సైజ్ ఆఫ్ ఆర్డర్. ట్రేడ్ డిస్కౌంట్ ఏం చేయాలి, లెస్ చేయాలి. మనం పైన చెప్పినాం కదా ట్రేడ్ డిస్కౌంట్ ని లెస్ చేయాలి. ఓకే, 200 నుంచి 5% లెస్ చేయాలి. నెక్స్ట్ ద సప్లయర్ ఆఫర్స్ అండ్ ఎల్ఏ సెటిల్మెంట్ డిస్కౌంట్. ఈ సెటిల్మెంట్ డిస్కౌంట్ అంటే దిస్ ఈస్ నాట్ ఏ ట్రేడ్ డిస్కౌంట్. ఈ సెటిల్మెంట్స్ ఎందుకంటే క్యాష్ తొందరగా పే చేయాలి అంటే ఆఫ్టర్ ద సేల్ వచ్చినాయంటే ఇవి రిలేటెడ్ టు క్యాష్ డిస్కౌంట్, రిలేటెడ్ టు ఆఫ్టర్ సేల్ కి వచ్చినవి మనకి కాస్ట్ లోకి ఇంక్లూడ్ కావు. సో ఈ అమౌంట్ మనకి కన్సిడరేషన్ లోకి రాదు. ఇంపోర్ట్ డ్యూటీస్ 60 rupees per unit must be paid before released through customs. ఓకే, అవి ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ ద గుడ్స్ ఆర్ రిలీజ్డ్ త్రూ కస్టమ్స్, ఏబిసి లిమిటెడ్ మస్ట్ పే డెలివరీ కాస్ట్ అంటే డైరెక్ట్ ప్రెజెంట్ లొకేషన్ లోకి తీసుకోవడానికి పెట్టాల్సిన ఎక్స్పెండిచర్ కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ ని ఇంక్లూడ్ చేయాలి. సో పర్చేస్ ప్రైస్ ఎంత 100 into 120 into 95. వై 95? 100 మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ ఒక 5% మనం తీసుకున్నాము. ట్రేడ్ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అని చెప్పినా కదా, ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనమాట. నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్ 60 రూపీస్ డైరెక్ట్ తీసుకోవాలి. ఈ 60 రూపీస్ ఏదైతే ఉందో ఈ 60 రూపీస్ అండ్ 1000 యూనిట్స్ అండ్ డెలివరీ కాస్ట్ ఎంత పెడుతున్నాం, 5000 పెడుతున్నాం. ఇది నాకు కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ 12,05,000 అండ్ సెటిల్మెంట్ ఇంటెన్షన్ టు టేక్ సెటిల్మెంట్ డిస్కౌంట్ ఈజ్ ఇర్రెలెవెంట్, అది నోట్ లో ప్రొవైడ్ చేయాలి. అండ్ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఏమి, మనం ఒక ప్రోడక్ట్ ని కన్వర్ట్ చేయడానికి పెట్టే ఎక్స్పెండిచర్ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్. ఈ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ లో డైరెక్ట్ మెటీరియల్ ఉండొచ్చు, డైరెక్ట్ లేబర్ ఉండొచ్చు, అదర్ డైరెక్ట్ కాస్ట్ ఉండొచ్చు, ఓవర్ హెడ్ కాస్ట్ ఉండొచ్చు. మీరు సింపుల్ గా స్టాండర్డ్ కాస్టింగ్ లో స్టాండర్డ్ కాస్టింగ్ ఫస్ట్ చాప్టర్ మనకు ఉంటుంది. స్టాండర్డ్ కాస్టింగ్ లో మనం ఇవే నేర్చుకుంటాం. డైరెక్ట్ మెటీరియల్ ఎంత, డైరెక్ట్ లేబర్ ఎంత, డైరెక్ట్ కాస్ట్ ఎంత, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ లో 2 కేటగిరీస్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఉంటుంది, యాక్చువల్ ఓవర్ హెడ్స్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ ఓవర్ హెడ్ అంటే డైరెక్ట్ టర్మినల్ వాల్యూ అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ ప్రకారం పోతుంది కాబట్టి ఇది నో ఇష్యూ. బట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ క్యాలిక్యులేషన్ చేయడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ అనేది వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే
మనకి ఎంతన్నా రాని బట్ మనకి ఎక్స్పెండిచర్ అయ్యేది అంతనే ఉంటుంది ఫిక్స్డ్ అన్నప్పుడు. బట్ బేస్డ్ ఆన్ నార్మల్ కెపాసిటీ, బేస్డ్ ఆన్ యాక్చువల్ కెపాసిటీ, వాటిని బేస్ చేసుకొని మనం ఎంత తీసుకోవాలి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 చూడండి, ప్లూటో లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. దాని యొక్క నార్మల్ కెపాసిటీ వచ్చేసి 5 lakhs యూనిట్స్ 5 lakhs యూనిట్స్. ఓకే, దీనికి సంబంధించి ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంత 15 lakhs. ఇక్కడ అమౌంట్ చూడండి, 15 lakhs అనేది అమౌంట్స్, ఇక్కడనేమో యూనిట్స్. ఓకే, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నార్మల్ కెపాసిటీ ఎంత అవుతుంది అప్పుడు 15 lakhs డివైడెడ్ బై 5 lakhs చేస్తే 3 రూపీస్. ఇది నార్మల్ కెపాసిటీ ప్రకారం తీసుకుంటే. యాక్చువల్ ప్రొడక్షన్స్ ఎంత 5 lakhs యూనిట్స్, నార్మల్ కెపాసిటీ ఎంత 5 lakhs యూనిట్స్. సో ఏపీ యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు సేమ్, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. సో మనం ఏదాంతో ప్రకారం చేసినా ఏం కాదు. సో అడ్వైజబుల్ టు బి ఇంక్లూడెడ్ this in on normal capacity చేసిన ప్రాబ్లం లేదు. బట్ వెన్ దెర్ ఈజ్ యాక్చువల్ ప్రొడక్షన్ అనేది లెస్ దెన్ నార్మల్ కెపాసిటీ ఉందంటే, అంటే నార్మల్ కెపాసిటీ ఎక్కువ ఉంది. సో గో విత్ నార్మల్ కెపాసిటీ ప్రకారం పోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే చూడండి, సో ప్రొడక్షన్ తగ్గడం వల్ల నా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీ రన్ చేస్తున్నా, కాలేజీ యొక్క రెంట్ వచ్చేసి, నేను ఒక ఆఫీస్ రన్ చేస్తున్నా, ఆఫీస్ కి రెంట్ వచ్చేసి నాకు వచ్చేసి 20,000 రెంట్ అనుకోండి. ఆ కాలేజీలో 15 స్టూడెంట్స్ ఉన్న 20,000 రెంట్ పే చేయాల్సిందే. 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్న నేను 20,000 రెంట్ పే చేయాల్సిందే. రెంట్ ఈజ్ మై ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేది యాక్చువల్ ప్రొడక్షన్ తో ఏం పెద్దగా చేంజెస్ కాదు. సో ఇక్కడ 3,75,000 నేను తక్కువ చేసినాను నాకు నార్మల్ కెపాసిటీ ప్రకారం, అయినప్పటికీ నాకు కాస్ట్ ఏమైనా తగ్గుతాయి అంటే నో, కాస్ట్ విల్ బి చేంజ్. సో ఇట్లాంటి కేసులో మనం ఏమి చేయాలి అంటే, మన ఎక్స్పెండిచర్ ని ఏదంతా బేస్ చేసుకోవాలి అంటే, ఈ ఏదైతే మనం నార్మల్ కెపాసిటీ ఉంటుంది కదా, నార్మల్ కెపాసిటీలో మనం ఎంత తీసుకున్నాము 3 per యూనిట్ అంత ఉంది కదా, దాని ప్రకారం మనకి పోవాల్సి వస్తుంది. రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలంటే, ఫస్ట్ వాల్యూ ఇన్వెంటరీ అట్ 4 రూపీస్ ఈచ్ ఫర్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పర్పస్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ప్రకారం 4 రూపీస్ తీసుకుందామని మనం అనుకున్నప్పటికీ, బట్ నార్మల్ కెపాసిటీ ప్రకారం 3 రూపీస్ పర్ యూనిట్ మాత్రమే పడుతుంది. సో 3 రూపీస్ ప్రకారం మనకి ఎంతైతే వస్తుందో అంత డైరెక్ట్ గా నార్మల్ కెపాసిటీ ప్రకారం తీసుకొని, రిమైనింగ్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ ని ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, చార్జెడ్ టు పిఎన్ఎల్. బట్ 15 lakhs అనేది క్యాలిక్యులేట్ కంపల్సరీ కావాల్సింది. 11,25,000 ప్లస్ 3,75,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 lakhs అవుతుంది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వచ్చేసింది. అంటే నేను పోయినది ఏ దాని ప్రకారం పోయినాను, నార్మల్ కెపాసిటీ ప్రకారం పోయినాను. ఒకవేళ నాది యాక్చువల్ ప్రొడక్షన్ గ్రేటర్ దెన్ నార్మల్ కెపాసిటీ ఉంటే ఏ దాని ప్రకారం పోవాలి, యాక్చువల్ ప్రొడక్షన్ ప్రకారం పోవాలి. అంటే మనకి ఏది ఎక్సెస్ ఉందో దాని ప్రకారం మనం పోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7,50,000 దీని ప్రకారం ఉంది. 15 lakhs దిస్ ఈస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అమౌంట్ డివైడెడ్ బై యాక్చువల్ ప్రొడక్షన్ 7,50,000 2 రూపీస్, అంటే 3 రూపీస్ కన్నా తక్కువనే ఉంది కాబట్టి 2 రూపీస్ 2 ఇంటూ ఈ అమౌంట్ ఎంత ఉంది 7,50,000 నార్మల్ కెపాసిటీ ప్రకారం నేను పోతా. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఇంక్లూడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఆన్ యాక్చువల్ బేసిస్ తో తీసుకోవాలి. ఆన్ నార్మల్ కెపాసిటీలో ఇక్కడ తీసుకున్నాము అంటిల్ ఆన్ నార్మల్ కెపాసిటీ రిమైనింగ్ ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్. ఇది మనకి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉన్నప్పుడు చేంజ్ అయ్యేది. నెక్స్ట్ నార్మల్ ప్రొడక్షన్ కెపాసిటీ, ఏ బిజినెస్ ప్లాన్ ఫర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఆఫ్ 10 lakhs per annum. ఓకే, నార్మల్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 1 lakh యూనిట్ పర్ annum. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎంత అవుతుంది 10 lakhs డివైడెడ్ బై 1 lakh. 10 lakhs డివైడెడ్ బై 1 lakh ఇస్తే ఐ థింక్ 10 రూపీస్ వస్తుంది అనుకుంటా, 10 రూపీస్. నెక్స్ట్ ఈ డ్యూ టు సప్లై డిఫికల్టీ ద బిజినెస్ వాజ్ ఓన్లీ ఏబుల్ టు మేక్ 75,000 యూనిట్స్ ఇన్ ద కరెంట్ ఇయర్. 75,000 యూనిట్స్ మాత్రమే చేస్తారు. అంటే ఇది యాక్చువల్ ప్రొడక్షన్. నార్మల్ కెపాసిటీ వచ్చేసి 1 lakh ఉంది. సో విచ్ ఎవర్ ఈ హయ్యర్ తీసుకుంటే 1 lakh is the higher. సో గో విత్ నార్మల్ కెపాసిటీ దట్ ఈస్ 10 lakhs డివైడెడ్ బై 1 lakh చేస్తే నాకు ఎంతైతే వస్తుందో అంటే దట్ ఈస్ 10 రూపీస్ వస్తుంది. 10 రూపీస్ తీసుకుంటా. అండ్ అదర్ కాస్ట్ ఏదో ఉందంట 126, ఆ 126 నేను తీసుకుంటా. టోటల్ కాస్ట్ యూనిట్ కాస్ట్ వచ్చేసి నాకు 136 రూపీస్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటాము. ఓవర్ హెడ్ టు బి ఎక్స్పెండిచర్, ఎట్లా ఎక్స్పెండిచర్ చేయాలి అంటే, నాకు అయిన ఎక్స్పెండిచర్ 10 lakhs, బట్ అబ్జర్వ్ అయినది ఎంత 75 యూనిట్స్ కి మాత్రమే అబ్జర్వ్ ఉంది. రిమైనింగ్ ఎంతైతే ఉందో దాన్ని పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్, అమౌంట్ నాట్ అబ్జర్వ్డ్ ఆ ఇయర్ కి రికగ్నైజ్డ్ ఇన్ పిఎన్ఎల్. నెక్స్ట్ కన్వర్షన్ కాస్ట్. కన్వర్షన్ కాస్ట్ అంటే ఏమి, మనం కాస్ట్ ని డైరెక్ట్ పెడితే కాస్ట్ అవుతుంది. కన్వర్షన్ కాస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ ని ఏమన్నా
కొంత మోడిఫికేషన్ చేస్తే నాకు రేట్ అమౌంట్ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు మనం కన్వర్షన్ కి పోతాము. కన్వర్షన్ దట్ ఈస్ కొంచెం చేంజ్ చేయడం. ఆ చేంజ్ చేసే టైంలో మనకి కొంతవరకు ఎక్స్పెండిచర్ కావచ్చు. ఆ ఎక్స్పెండిచర్ ఎట్లా ట్రీట్ చేస్తాం అనేది దీని గురించి చెప్తాది. అండ్ ఇక్కడ ఇంకొక హిస్టరీ ఏమవుతుంది అంటే మనం అట్లా చేంజ్ చేసేటప్పుడు మేబీ కొన్ని బై ప్రొడక్ట్స్ అవ్వచ్చు అండ్ కొన్ని జాయింట్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, కొన్ని స్క్రాప్ వాల్యూ అవ్వచ్చు. వాటి ఉన్నప్పుడు మనకి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది కూడా ఇక్కడ డీల్ చేస్తాం. ఫస్ట్ నార్మల్ కన్వర్షన్. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏబిసి లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ కంట్రోల్ యూనిట్స్ ఫర్ ఎయిర్ కండిషన్ సిస్టమ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉంది అండ్ ఇది యూజ్ చేసే దీనికి కావాల్సిన కంట్రోల్ యూనిట్స్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయంటే వన్ కాంపోనెంట్ ఎక్స్ ని యూజ్ చేస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి 1205 అండ్ వై ని యూజ్ చేస్తుంది 800 ఈచ్ అండ్ సన్రీ రా మెటీరియల్స్ అట్ కాస్ట్ 150. టోటల్ గా ఇవన్నీ అది యూజ్ చేస్తుంది ఏది ఒక దాన్ని బయటికి ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ ద కంపెనీ ఫేస్ ద ఫాలోయింగ్ మంత్లీ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ ఫ్యాక్టరీ రెంట్, engineering energy cost that is power cost and selling and administration cost. Each unit take 2 hours. ఇక్కడ చూడండి 2 hours to assemble. Production workers are paid 300 rupees per hour. Production overheads are absorbed into units of production using an hourly rate. Okay, the normal level of production per month వచ్చేసి 1000 hours. Determine cost of ఇన్వెంటరీ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మీకు ఇన్వెంటరీ కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అంటే మనకి పిఎన్ఎల్ అవసరం లేదు అనుకోండి, ఎందుకంటే బై ప్రోడక్ట్ జాయింట్ ప్రోడక్ట్ అవి రాలేదు. అవి వచ్చింటే మనం ఇక్కడ వేసుకుని ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు అన్ని పిఎన్ఎల్ కి ఇటు సైడ్ వచ్చేటివే, డెబిట్ సైడ్ వచ్చేటివే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకోవాలి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్. ఓవర్ హెడ్ లో వచ్చేసి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అండ్ యాక్చువల్ ఓవర్ హెడ్స్ మనకు ఉంటాయి. సో డైరెక్ట్ మెటీరియల్ అంటే మేము ఏమి యూజ్ చేసినాము, 3 ఐటమ్స్ ని యూజ్ చేసినాము. ఎక్స్ ఒకటి యూజ్ చేసినాము, వై ఒకటి యూజ్ చేసినాము, సండే రా మెటీరియల్స్ యూజ్ చేసినాము. దాని యొక్క డైరెక్ట్ కాస్ట్ తీసుకుంటాం 1205, 800 అండ్ 150 డైరెక్ట్ తీసుకుంటా. తర్వాత ఎక్స్పెండిచర్ లో లేబర్ దట్ ఈస్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ తీసుకుంటాము. లేబర్ ఎంత 2 hours. ఇక్కడే మనకి చెప్పినారు, ఇక్కడ ప్రొవైడ్ చేసినా కదా 2 hours ఉంటుంది అని ప్రొవైడ్ చేసినారు. 300 రూపీస్ పే చేస్తాము పర్ అవర్ కి. డైరెక్ట్ లేబర్ ఇక్కడ నేను రాసిన డైరెక్ట్ లేబర్ అని, ఇది డైరెక్ట్ లేబర్ ని తీసుకుంటున్నాను. అండ్ 2 hours into 300 దట్ ఈస్ 600. ఓకే, నెక్స్ట్ ఓవర్ హెడ్స్ ని మనం తీసుకోవాలి. ఓవర్ హెడ్ కాస్ట్ లో ప్రొడక్షన్ ఓవర్ హెడ్ లో ఏమున్నవి, 16,500 ఒకటి అండ్ 7,500 ఒకటి. ఈ రెండు మనకు ఉన్నాయి. ఈ రెండు ఏవి, మంత్లీ ఎక్స్పెండిచర్. బట్ నాకు మంత్లీకి కాదు కావాల్సింది, ఈ ఎంతైతే వర్క్ చేసినామో అంతవరకే చేయాలి. కాబట్టి పర్ మంత్ కి ఎంత ఉంది, 1000 hours ఉంది. 1000 hours ని డివైడెడ్ బై చేస్తా, బట్ ఇంటూ 2 తీసుకుంటే నాకు ఎంత వస్తుంది, 48. దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ వచ్చేసి 2803. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అనేది నాట్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. మనకి స్టాండర్డ్ కాస్ట్ ఏవైతే ఉంటావో అవి మాత్రమే కాస్టింగ్ లోకి ఇంక్లూడ్ చేయాలి ఇన్వెంటరీ కోసం. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 5 ఏం చెప్తారంటే కన్వర్షన్ కాస్ట్ గురించి చెప్తారు. ఏముంది, ఏ డీలర్ హ్యాస్ పర్చేజ్డ్ 1000 కార్డ్స్ కాస్టింగ్ 280 ఈచ్ ఆన్ డిఫర్డ్ పేమెంట్ బేసిస్. దట్ ఈస్ డిఫర్డ్ పేమెంట్ బేసిస్ అంటే కొంత అమౌంట్ ఎంతైతే పేమెంట్ చేస్తామో ఆ అమౌంట్ ని పేమెంట్ చేసేటప్పుడు డిఫర్ లో పే చేస్తారంట. ఎట్లా పే చేస్తున్నారు డిఫర్ లో అంటే పర్ మంత్ 25,000 పే చేస్తున్నాడు అంట. ఓకే, ఎంత పర్ కార్డ్ పే చేస్తున్నాడు. ఇక్కడ 1000 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, పక్కన పెట్టేద్దాం. అండ్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసి 12 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఉంది. సో 25,000 into 12 చేసుకుంటే నాకు అయ్యే ఖర్చు అంటే మొత్తం డిఫర్డ్ మనకి పేమెంట్ ప్రైస్ ఎంత అనేది తెలుస్తుంది. 25,000 into 12 చేస్తే ఐ థింక్ 3 lakhs వస్తుంది. ఎక్కడ చేసినా 3 lakhs వస్తుంది. అండ్ అట్ ఇయర్ ఎండ్ 31st March 2021 కి ఏం జరిగింది, 20 కార్డ్స్ ఆర్ ఇన్ స్టాక్ లో నాకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 20 కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ వాట్ వుడ్ బి ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఫైనాన్స్ కాస్ట్ అండ్ ఇన్వెంటరీ క్యారింగ్ అమౌంట్. ఇవి మనం కనుక్కోవాల్సిన అమౌంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 3 lakhs అనేది వచ్చేసింది. నెక్స్ట్ క్యాష్ ప్రైస్ నేను ఎంత పే చేస్తున్నా, 280 పే చేస్తున్నా. సో 3 lakhs నుంచి 280 తీసేసి 20,000. ఇది నాకు ఇంట్రెస్ట్, నేను ఎక్సెస్ పే చేస్తున్నా కాబట్టి నాకైనా ఖర్చు ఏమో 280, నేను పే చేస్తున్నది 3 lakhs. సో 20,000 ఇక ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. ఇదికి అయిపోయిందా, నో, ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్. వై, మనకు కావాలన్న ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం కనుక్కోవాలి. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి, ఈ ఎన్ని కార్స్ కి సంబంధించి నేను ఒక కార్ కి సంబంధించి క్యాలిక్యులేట్ చేసిన. ఇక్కడ కాస్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ 20,000 వచ్చేసి ఇది ఒక కార్ కి. సో 20,000 ఇంటూ మనకి ఎన్ని కార్స్ ఉన్నాయి, 1000 కార్స్ డైరెక్ట్ చేసేసుకుంటాను. ఓకే, నో ఇష్యూ. అండ్ తర్వాత రిమైనింగ్
20 కార్డ్స్ ఏవైతే క్లోజింగ్ స్టాక్ లో ఉన్నావో కాస్ట్ ఆఫ్ ఇక్కడ మనకి 20 కార్డ్స్ రిమైనింగ్ అని ఉన్నాయి. 31st మార్చికి 20 కార్డ్స్ పెట్టినాము. సో 20 కార్డ్స్ ఇక్కడ తీసుకుంటా. దానికి కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి తీసుకోవాలి. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి అంటే ఎన్ఆర్వి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. అండ్ కాస్ట్ ఎంత నాకు 2,80,000 నాకు కాస్ట్. సో కాస్ట్ 2,80,000 తీసుకుంటా 20 కార్డ్స్. ఇది కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీకి సంబంధించి. ఇది అయిపోయింది. ఫైనాన్స్ కాస్ట్ వచ్చింది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఉంటుంది? 1,000 కాస్ట్ లో నేను 20 ఇంకా రిమైనింగ్ ఉందంటే 980 ఇస్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కూడా కాస్ట్ వాల్యూ మాత్రమే యూజ్ చేయాలి. ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మనకు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోండి, ఫైనాన్స్ కాస్ట్ కనుక్కోండి, ఇన్వెంటరీ కాస్ట్ కనుక్కోండి. నేను 3 కనుక్కున్నా. కంప్లీటెడ్. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి క్లియర్ గా ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఇన్వెంటరీలో ఏమేమి మెజర్ చేస్తారు? కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంటుంది, ఎన్ఆర్పి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీలో కాస్ట్ ఆఫ్ పర్చేజెస్ ఉంటాయి, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ఉంటాయి, డైరెక్ట్ లేబర్, ఓవర్ హెడ్. ఇవి డైరెక్ట్ మెటీరియల్ కి సంబంధించి. డైరెక్ట్ మెటీరియల్ ఏమేమి వస్తాయి? పర్చేజ్ ప్రైస్, పర్చేజ్ కాస్ట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, హ్యాండ్లింగ్ కాస్టెస్. తర్వాత ఇంకేం వస్తుంది? ట్రేడ్ డిస్కౌంట్స్ ఏమన్నా ఉంటే ఇవన్నీ రిలీజ్ చేయాలి. ఇవి డైరెక్ట్ మెటీరియల్ కి రిలేటెడ్. డైరెక్ట్ లేబర్ ఉంటే డైరెక్ట్ లేబర్ డైరెక్ట్ తీసేసుకుంటాము. ఓవర్ హెడ్ లో 2 టైప్స్ వస్తాయి. వేరియబుల్ ఓవర్ హెడ్ వస్తుంది, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వస్తుంది. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే డైరెక్ట్ యాజ్ పర్ యాక్చువల్ ప్రొజెక్షన్ ప్రకారం పోతాం. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అంటే బేస్డ్ ఆన్ నార్మల్ కెపాసిటీ, యాక్చువల్ యాక్చువల్ ప్రొడక్షన్ అట్లా చూసుకుంటాం. యాక్చువల్ నార్మల్ రెండు ఒకటే ఉంటే ఎట్లా పోయినా ఏం ప్రాబ్లం ఏం రాదు. బట్ యాక్చువల్ కంటే నార్మల్ ఎక్కువ ఉంటే గో ఫర్ విత్ నార్మల్ తో మనం పోవాలి. రిమైనింగ్ ఏమన్నా ఉంటే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్ నార్మల్ గ్రేటర్ దెన్ ఏది ఉంది? యాక్చువల్ ఉంది. దెన్ అలొకేటెడ్ కాస్ట్ ఇది ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. బేస్డ్ ఆన్ యాక్చువల్ కి పోతాము. నెక్స్ట్ ఇక్కడ ఎన్ఆర్వి అని ఉంది కదా. ఎన్ఆర్వి వచ్చేసి నెట్ రియలైజబుల్ వాల్యూ. అండ్ అదర్ కాస్ట్ ఏమైనా బ్రింగింగ్ టు ద ప్రజెంట్ లొకేషన్ కోసం తీసుకురావడానికి ఏమైనా పెట్టినా వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాము. అండ్ బారోయింగ్ కాస్ట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. దట్ ఈస్ ఇండియా AS 23 ప్రకారం ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఈ 23 బారోయింగ్ కాస్ట్ మనం ఇంక్లూడ్ చేస్తాము. అంటే ఎస్ బారోయింగ్ కాస్ట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ మనం సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసినాం కదా ఫైనాన్స్ కాస్ట్ అనేది. అండ్ కొన్ని కేసెస్ లో ఇంక్లూడ్ చేస్తాము. ఇక్కడ ఎన్ఆర్వి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎన్ఆర్వి మీన్స్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. నా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో నేను ఈ ప్రోడక్ట్ ని ఎంతైతే సేల్ చేయగలను. నా దగ్గర ఒక మొబైల్ ఉంది, నేను మొబైల్ షాప్ పెంచిన మొబైల్ ని నేను బయట ఎంత వరకు అమ్మగలను. దట్ ఈస్ నా ఎస్టిమేటెడ్ సెల్లింగ్ కాస్ట్. అండ్ కాస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ టు ఆఫ్ కంప్లీషన్. ఈ సేల్ ని కంప్లీట్ చేయడానికి నాకు ఎంత ఎక్స్పెండిచర్ కావచ్చు ఆ ఎక్స్పెండిచర్ ని తీసేయాలి. అండ్ కాస్ట్ నెసరీ టు మేక్ సేల్ అంటే ఈ కాస్ట్ ని ప్రొడక్షన్ ని తగ్గించడానికి ఎంతవరకు కాస్ట్ కంప్లీట్ కావచ్చు, ఆ ప్రోడక్ట్ ని తీసుకురావడానికి అండ్ ఆ సేల్ ని చేయడానికి ఎంతవరకు కావచ్చు అనేది క్వశ్చన్. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 6 లో ఏం చెప్తారా అంటే కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ గురించి మాట్లాడతారు. దట్ ఈస్ వీనస్ ట్రేడింగ్ కంపెనీ అనేది ఒకటి ఉంటుంది. పర్చేస్ కాస్ట్ ఫ్రమ్ సెవరల్ కంట్రీస్ నుంచి పర్చేస్ చేస్తుంది. సేల్ దెమ్ టు ఏషియన్ వాళ్ళకి సేల్ చేస్తుంది. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి పర్చేస్ చేసుకుంటా ఒకటే దానికి సేల్ చేసుకుంటా ఉంది. ఓకే, ఒకటే దానికి సేల్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు సేల్ చేయడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమా? నో, ప్రాబ్లం ఏం రాదు. దానికి కొన్ని ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ ఎక్స్పెండిచర్ లో మనం ఏవేవి ఇంక్లూడ్ చేయాలనేది మన క్వశ్చన్. ట్రేడ్ డిస్కౌంట్స్ అండ్ పర్చేసెస్, ట్రేడ్ డిస్కౌంట్స్ అండ్ పర్చేసెస్ ఇంక్లూడ్ చేయాల్సిందే వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్లింగ్ కాస్ట్ రిలేటింగ్ టు ఇంపోర్ట్స్, అది కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సేల్స్ సాలరీస్ ఆఫ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్, దిస్ ఈస్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ రాదు. సేల్ కమిషన్ పే టు సేల్స్ ఏజెన్సీ. సో ఆఫ్టర్ సేల్స్ ఇట్ ఈస్ నాట్ విల్ కమ్. ఆఫ్టర్ సేల్స్ వారంటీ కాస్ట్, ఇది కూడా రాదు. నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ కి సంబంధించి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ పర్చేస్ బేస్డ్ ఆన్ సప్లయర్స్ ఇన్వాయిస్, ఇది కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్రైట్ ఎక్స్పెన్సెస్ అంటే ట్రేడింగ్ కి సంబంధించి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఆన్ పర్చేజెస్ కాబట్టి వస్తుంది. బ్రోకరేజ్ కమిషన్ పే టు ఇండిజెంట్ ఏజెంట్, దట్ ఈస్ వేర్ హౌస్ కి సంబంధించి. సో ఇవన్నీ మనకి ఇంక్లూడ్ అవుతాయి. 1, 2, 6, 7, 8 రిమైనింగ్ కానీ ఏమని చెప్పినాము? శాలరీస్ కావాలని చెప్పినాము, సేల్ కమిషన్ కాదని చెప్పినాము, ఆఫ్టర్ సేల్ వారంటీ కాదని చెప్పినాము. నాట్ కన్సిడర్ టు బి కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. ఎస్, మనం చేసినది కరెక్ట్. అండ్ దేర్ఫోర్ దే ఆర్ నాట్ అలౌడ్ యాజ్ బై ఇండియా AS 2, దట్ ఈస్ ఇన్వెంటరీ ఇంక్లూజన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. వాటిని ఏం చేయాలి అంటే ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ద ఇయర్ విత్ దే ఇంకర్డ్. ఎప్పుడైతే ఇంకర్ అయినామో వాటిని ఎక్స్పెండిచర్ లో వేసేసుకుంటాం. రిమైనింగ్ వన్ ని కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీకి యాడ్ చేసుకోవడము ఆర్ లెస్ చేసుకోవడము కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ యాజ్ పర్ ఇండియా AS 2 ప్రకారం సెల్లింగ్ కాస్ట్
excludes from the cost of inventories. Selling cost ni exclude చేస్తామంట cost of inventories and are required to be recognized as an expenses in the period in which these are incurred. Whether the distribution cost would now be included in the cost of inventory under the Ind AS. ఇక్కడ సెల్లింగ్ గురించి ఒకసారి చెప్పి అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఒకసారి చెప్పినారు. ఎనీవే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక సింగిల్ టర్మే, ఎందుకంటే జనరల్ గా మనం యూజ్ చేసేది సింగిల్ టర్మే అండ్ బోత్ రిలేటెడ్ టు సెల్లింగ్ కాస్ట్ కి సంబంధించి. సో దీని ఎఫెక్ట్ వచ్చేసి సేల్ కి సంబంధించి. సేల్ కి సంబంధించి వచ్చేసి ఇక్కడ సేల్ కి సంబంధించి వచ్చినప్పుడు ఇన్వెంటరీకి సంబంధించి రాదు. ఇన్వెంటరీకి సంబంధించి రావాలి అంటే ఈ పర్చేజ్ కాస్ట్ కానీ, ఓపెనింగ్ కాస్ట్ కానీ, రా మెటీరియల్ కాస్ట్, ఫినిష్డ్ గుడ్స్ ఇటు సైడ్ వచ్చే కాస్ట్ డైరెక్ట్ రిలేటెడ్ టు ఇన్వెంటరీ ఉన్నప్పుడు మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. అది మనకి చెప్తారు. ఈ సేల్స్ కి సంబంధించి ఎక్స్పెండిచర్ డైరెక్ట్ పిఎన్ఎల్ కి పోతుంది. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ తర్వాత పిఎన్ఎల్ ఏదైతే వస్తుందో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దానికి పోతుంది. సో ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ both are not related to cost of inventory, so we do not consider in the cost of inventory. And when more than one product is produced in the process, మనం కన్వర్షన్ చేసేటప్పుడు నేను ఇందాక చెప్పిన జాయింట్ ప్రొడక్ట్స్ వస్తాయి, బై ప్రొడక్ట్స్ వస్తాయి. అవి చెప్పినప్పుడు వాటికి వచ్చినప్పుడు ఎట్లా కన్సిడర్ చేయాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ ప్రోడక్ట్ అంటే మన ప్రోడక్ట్ కి జాయింట్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోండి. అండ్ బై ప్రోడక్ట్ అంటే బయటికి పంపించేది అంటే అన్నెసెసరీ ప్రోడక్ట్ అని మనం అనుకోవచ్చు. ఇట్లా మనకి రెండు ప్రోడక్ట్స్ మనకు వస్తాయి కన్వర్షన్ చేసేటప్పుడు, ఆర్ ఒక ఐటమ్ ని చేసేటప్పుడు ఇంకొక ఐటమ్స్ రావడం. అది ఏ ప్రోడక్ట్ అనేది మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్ బేస్ చేసుకొని మళ్ళీ కాస్ట్ ని కన్వర్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ జాయింట్ ప్రోడక్ట్ కి సంబంధించి దాని యొక్క కాస్ట్ అంటే కన్వర్షన్ చేసేటప్పుడు జాయింట్ ప్రోడక్ట్ ఇంత కాస్ట్ అని మనం సపరేట్ గా ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని సపరేట్ గా కాస్ట్ ని ఇంకర్ అయినాం కాబట్టి సపరేట్ గా మనం డిస్క్లోజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం సపరేట్ గా ఐడెంటిఫై చేయలేకపోతామో దాన్ని అలొకేట్ చేయాలి బేస్డ్ ఆన్ ఎయిదర్ అట్ ద ప్రొడక్షన్ స్టేజ్ లో కానీ ఆర్ అట్ కంప్లీషన్ స్టేజ్ లో కానీ. ఎట్లా చేయాలి అంటే దాని యొక్క వాల్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క వాల్యూస్ తీసుకొని అది ఎట్లా సేల్ చేస్తుందో చూడాలి. అది సేల్ చేసే వాల్యూ అంటే ఆఫ్టర్ ద కన్వర్షన్ అంటే ఈ ఎక్స్పెండిచర్ పెట్టిన తర్వాత ఈ జాయింట్ ప్రోడక్ట్ ని మనం ఎట్లా సేల్ చేస్తున్నామో బేస్ చేసుకొని దాని యొక్క సేల్ వాల్యూ ఎంతైతే ఉందో ఈచ్ ప్రోడక్ట్ ఏదైతే అట్ ద స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఆర్ బికమ్ సపరేట్లీ ఐడెంటిఫై చేయగలిగితే కంప్లీషన్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ దాని బేసిస్ లో ఇక్కడ మనం ఏ బేసిస్ లో చేయాలంటే సేల్స్ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ తో కాదు, సేల్స్ యూనిట్స్ తో కాదు, సేల్ వాల్యూ అంటే ఏమి, సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నావో దాని యొక్క రేట్ ఏదైతే ఉందో ఈ రెండు ఇంటూ చేసిన తర్వాత వచ్చేది సేల్ వాల్యూ పైన మనం చేయాలి. సెల్లింగ్ ప్రోడక్ట్స్ పైన కాదు, సెల్లింగ్ రేట్స్ పైన కాదు. దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేసి అలొకేట్ చేస్తాము. నెక్స్ట్ వెన్ ద బై ప్రోడక్ట్ ఏవైతే బై ప్రోడక్ట్ వస్తుందో ఆ బై ప్రోడక్ట్ అనేది ఇమ్మెటీరియల్ అయితే బేస్డ్ ఆన్ ఎన్ఆర్వి తీసుకుంటాము. ఆ ఎన్ఆర్వి వాల్యూని డిడక్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ మెయిన్ ప్రోడక్ట్. కాస్ట్ ఆఫ్ మెయిన్ ప్రోడక్ట్ నుంచి డిడక్ట్ చేయాలంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ మనం పిఎన్ఎల్ మనం ఇట్లా వేసుకున్నామంటే ట్రేడింగ్ అకౌంట్ వేసుకున్నామంటే ఇది సేల్స్. అండ్ ఇక్కడ బై ప్రోడక్ట్ ఏది, ఈ బై ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం అనుకోండి, సేల్ చేసేటప్పుడు ఇక్కడ వస్తుంది. ఇక్కడ సేల్ వస్తే మళ్ళీ ఇక్కడ యాడిషన్ అవుతుంది. అట్లా యాడిషన్ చేయకుండా ఇది ఇమ్మెటీరియల్ బై ప్రోడక్ట్ అయితే ఈ మెయిన్ యొక్క వాల్యూ మీద సేల్ పైన డిలీట్ చేసేయండి. ఇక్కడనే ఏమైనా ఎక్స్పెండిచర్ వస్తే ఈ ఎక్స్పెండిచర్ కి యాడ్ చేసుకోవాలని డైరెక్ట్ చెప్పకుండా ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ మెయిన్ ప్రోడక్ట్ కి సేల్ చేసేయడం డిడక్ట్ చేయడం చెప్తాది. అండ్ వెన్ ద బై ప్రోడక్ట్ ఈజ్ మెటీరియల్ అయితే గో ఫర్ జాయింట్ ప్రోడక్ట్ బేసిస్. జాయింట్ ప్రోడక్ట్ బేసిస్ ప్రకారం వస్తే మళ్ళీ ఏమొస్తుంది, సపరేట్ గా ఐడెంటిఫై చేయగలమా చేయలేమా, చేయగలిగితే సపరేట్ గా డిస్కస్ చేయండి, చేయలేకపోతే గో ఫర్ విత్ సేల్ వాల్యూ. అలొకేషన్ వచ్చేసి సేల్ వాల్యూతో పోవాలి. ఇల్లుస్ట్రేషన్ 8 చూడండి. మార్ట్ లిమిటెడ్ అని ఉంది, 1 బై ప్రోడక్ట్ ఉంది, బీపీ ఎమర్జెస్. ఓకే, బిసైడ్ 2 మెయిన్ ప్రొడక్ట్స్ వచ్చేసి MP1 MP2 అపార్ట్ ఫ్రమ్ స్క్రాప్ కూడా ఉంది. డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో మనకి అయ్యే కాస్ట్ ని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసినారు. ఏం ప్రొవైడ్ చేసినారు, రా మెటీరియల్ ప్రొవైడ్ చేసినారు, వేజెస్ ప్రొవైడ్ చేసినారు, ఫిక్స్డ్ ఓవర్ ప్రొవైడ్ చేసినారు అండ్ వేరియబుల్ ఓవర్ ప్రొవైడ్ చేసినారు. మీరు డైరెక్ట్ గా ఇట్లానే తీసుకొని ఏం చేసుకోండి అంటే ఇది నా పిఎన్ఎల్ అకౌంట్. ఓకే, అవుట్పుట్ అంటే నాకు ఇవి సేల్ కి సంబంధించినది. ఓకే, అండ్ ఈ క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ దీనికి సంబంధించి ఇక్కడ లెస్ చేయాలి. యాక్చువల్ గా అయితే ఇక్కడ లెస్ చేయడం కానీ ఆ మెయిన్ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూతోని మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ లెస్ చేసుకోవాలి అంటే
మెయిన్ ప్రోడక్ట్ ఏది అనేది చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్, వేజెస్, ఫిక్స్డ్ ఓవర్హెడ్స్, వేరియబుల్ ఓవర్హెడ్స్, దీని యొక్క కాస్ట్ ఎంతైతే ఉన్నావో ఈ కాస్ట్ అంతా పక్కన పెట్టేసుకోండి. అండ్ దీని యొక్క వాల్యూ ఫస్ట్ కనుక్కోవాలి. సో యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఎంపీకి సంబంధించి ఒకటి ఉంది, MP2 కి సంబంధించి ఒకటి ఉంది. 60 per unit, 500 per unit అంటే 5000 యూనిట్స్ ఇంటూ 60, 4000 ఇంటూ 50. అవి చేస్తే మనకి ఏమొస్తుంది, సేల్ వాల్యూ వస్తుంది. ఈ సేల్ వాల్యూతోని ఈ జాయింట్ కాస్ట్ ఏదైతే వస్తుందో దీన్ని అలొకేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలొకేట్ చేద్దాం. సేల్ వాల్యూ మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు జాయింట్ కాస్ట్ కావాలి. మనకి జాయింట్ కాస్ట్ కావాలంటే బై ప్రోడక్ట్ ని సోల్ వచ్చేసి 20 రూపీస్ పర్ యూనిట్ చేస్తామంట. అంటే 2000 ఇంటూ 20 రూపీస్, దాని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది, 40,000 అవుతుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్ 5,000 ఆన్ సేల్ ఆఫ్ బై ప్రోడక్ట్ ఆఫ్టర్ ఇంకరింగ్ సపరేట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 8,000, ప్యాకింగ్ ఛార్జెస్ 2,000 అంటే 10,000 ఎక్స్పెండిచర్ పెడుతున్నాము మళ్ళీ. సో 40,000 ఏదైతే వస్తుందో 40,000 నుంచి 10,000 నేను తీసేస్తా. నెక్స్ట్ 5,000 రిలైజ్డ్ ఆన్ ఫర్ సేల్ ఆఫ్ స్క్రాప్. ఓకే, 5,000 యాడ్ చేస్తా. ఇది నాకు ఇన్కమ్. 40 నుంచి 10 పోతే 30, 30 ప్లస్ 5 35. ఇది నాకు ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ ని మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ మనం పిఎన్ఎల్ వేస్తే ఇక్కడ సైడ్ అయినా మనం వేసుకోవాలి, ఆర్ ఇక్కడ సైడ్ అయినా లెస్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ లెస్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్ ఉన్న నాకు ఎక్స్పెండిచర్ ఏమున్నవి, ఇవి ఉన్నాయి మనకి. ఏవి, రా మెటీరియల్, వేజెస్, ఫిక్స్డ్ ఓవర్హెడ్స్, వేరియబుల్ ఓవర్హెడ్స్. ఇక్కడ నేను తీసుకుంటా చూడండి, రా మెటీరియల్స్, వేజెస్, ఫిక్స్డ్ ఓవర్హెడ్స్, వేరియబుల్ ఓవర్హెడ్స్. దీని నుంచి లెస్ చేస్తున్నా తీసుకున్నామంటే యాక్చువల్గా ఇక్కడ రావాల్సిన ఐటమ్స్ ని, ఇక్కడ రావాల్సిన ఇన్కమ్స్ ని ఇక్కడ తీసుకొని లెస్ చేస్తున్నాం. అంతే సింపుల్. 35,000 లెస్ చేసి 3,20,000. దిస్ ఈస్ జాయింట్ కాస్ట్. ఈ జాయింట్ కాస్ట్ ని సేల్ వాల్యూతోనే తీసుకోవాలి, సేల్ వాల్యూతోనే అలొకేట్ చేయాలి. సేల్ వాల్యూ ఎట్లా వస్తుంది, 5,000 యూనిట్స్ ఇంటూ 60 రూపీస్, దాని యొక్క కాస్ట్. దిస్ ఈస్ వాల్యూ. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేషియో ప్రకారం అనేప్పటికీ ఈ రేషియోస్ పోవడం కానీ మనం చేస్తాము. రేషియోస్ మీన్స్ గో విత్ సేల్ వాల్యూ ని క్లియర్ గా చెప్పినారు యాజ్ పర్ యాక్ట్ దాని ప్రకారం. నెక్స్ట్ అలొకేషన్ రేట్ 3:2. 3:2 లో చేయాలి. ఏదాన్ని చేయాలి, 3,20,000 ఏదైతే మనం పైన అరవైనామో ఆ అమౌంట్ ని చేయాలి. 3,20,000 అలొకేట్ చేస్తా. 1,92 దీని వాల్యూ, 1,98 దీని వాల్యూ. దీన్ని ఈ ఏదైతే ఈ అమౌంట్ ఇప్పుడు వచ్చిందో ఈ అమౌంట్ ని యూనిట్స్ తోని మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. యూనిట్స్ తోని మళ్ళీ డివైడ్ చేసుకుంటే దానికి నాకు పర్ యూనిట్ కి వస్తుంది. ఇది టోటల్ యూనిట్స్ కి సంబంధించి పర్ యూనిట్ కి నేను తీసుకొస్తా. ఈ పర్ యూనిట్ కి నాకు అయిన కాస్ట్ ని క్లోజింగ్ స్టాక్ ఏవైతే నేను యూనిట్స్ అక్కడ పక్కకి పెట్టుకున్నానో కింద ఆ అమౌంట్ 250 ఇంటూ ఈ కాస్ట్ వేసుకోవాలి, 100 ఇంటూ ఈ కాస్ట్ వేసుకోవాలి. దిస్ ఈస్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఇంతవరకు